తెలంగాణ విఠల్ గారు ఏదో అడగాలనుకుంటారు మిమ్మల్ని. ఆది శ్రీనివాస్ గారు నమస్కారం సార్. అంటే ఇందాక మన సూర్యపల్లి శ్రీనివాస్ అన్న చెప్పిన విషయాలు చాలా ఏకీభవిస్తూ మన ఆది శ్రీనాన్న గవర్నమెంట్ నుంచి వచ్చారు కాబట్టి భరత్ గారు మీ ద్వారా నాకు కొంచెం వాయిస్ తక్కువ ఉంది, మీకు వినపడుతుందా? వినపడుతుంది. ఆది శ్రీనివాస్ గారిని 2 క్వశ్చన్స్ అడగాలి. డెడికేషన్ కమిషన్ ఎప్పుడు వేశారు? డెడికేటెడ్ కమిషన్ ఎప్పుడు వేశారు? కులగణన సర్వే ఎప్పుడు ప్రారంభమైంది? ముందు కులగణన జరిగిందా, తర్వాత డెడికేషన్ కమిషన్ వచ్చిందా? మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కులగణన జరిగి మధ్యలో డెడికేషన్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వ చట్టము కులగణన అనేది భారతదేశ పార్లమెంట్ యాక్ట్ ద్వారా NSSO నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా జనాభా గణన చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేస్తుంది, దానికి మాత్రమే చట్టబద్ధత ఉంటుంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కులగణన గాని జనాభా గణన చేయాలంటే డెడికేటెడ్ కమిషన్ వేసి ఎంపెరికల్ డేటా పెట్టి అది బయట పెట్టి పబ్లిక్ నుంచి అబ్జెక్షన్ వచ్చిన తర్వాత ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు దాన్ని పూర్తిగా ప్రజల నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే కోర్టు ముందు నిలబడుతుంది. ఇక్కడ 3 లోపాలు జరిగినాయండి. ఒకటి ఆది శ్రీనివాస్ గారు నాకు క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, అసెంబ్లీలో కులగణన గురించి మాట్లాడినప్పుడు డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేస్తామని చెప్పారు, కానీ పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బీసీ కమిషన్ ద్వారా కులగణన చేస్తామన్నారు. ఇది కేవలం బీసీల గణన కాదు సార్, మొత్తం కులగణన డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేయాలి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పూర్తిగా ఎక్స్రే అంటున్నారు కదా, ఎక్స్రే చేసే చట్టం బీసీ కమిషన్ కి లేదు. అక్కడనే రాష్ట్ర ప్రభుత్వం 3 తప్పులు చేసింది. డెడికేటెడ్ కమిషన్ భూసాని వెంకటేశ్వర్లు అనేట ఆయన కులగణన జరుగుతున్న మధ్యలో తీసుకొచ్చింది. దాని మీద ఇప్పుడు ఎవరైనా కోర్టుకు వెళ్తే అసలు ఎంపెరికల్ డేటా ఉందని చెప్తుంది, ఎంపెరికల్ డేటా తెలియదు కదా. మా ఊర్లో మా వార్డు బీసీకి వచ్చిందా, ఎస్సీకి వచ్చిందా, ఎస్సీకి వస్తే ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, మహిళలు ఎంత, పురుషులు ఎంత అనేది ఇంతవరకు డేటా ఎందుకు బయట పెట్టలేదు ఆది శ్రీనివాస్ గారు? మీరు ఏఐసిసి ఆఫీస్ లో చెప్తున్నారు, అసెంబ్లీలో చెప్తున్నారు, కానీ ప్రజల ముందు ఆ డేటా ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు? ఇదేమి రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనో, కేసీఆర్ ఇంట్లోనో, లేకపోతే బీజేపీ ఇంట్లోనో జరిగే సర్వే కాదు కదా. 200 కోట్ల రూపాయలు ప్రజాధనం పెట్టి 25 క్వశ్చన్ తో బీహార్ మోడల్ కన్నా అద్భుతంగా చేసినాము, ఇది దేశం మొత్తానికి మోడల్ అని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఇంతవరకు అది అసెంబ్లీలో పెట్టలేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టలేదు? ఇంకొకటి, మీరు 2 బిల్లులు పెట్టిరు కదా, ఇక్కడ అందరం ఆలోచించాలి. ఆ 2 బిల్లులు పెండింగ్ లో ఉండగానే మార్చి 25న 2 బిల్లులు పట్టుకొచ్చారు. ఆ 2 బిల్లులు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 6 క్వశ్చన్లు అడిగింది అంటున్నారు. ఏం క్వశ్చన్లు అడిగింది, మీరు ఏం సమాధానం ఇచ్చారు? అది కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య జరుగుతున్న వ్యవహారం కాదు కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్రపతి ఏం అబ్జెక్షన్స్ పెట్టిండు, మీరు రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది? అది పెండింగ్ లో ఉండగా 14 జూలై 2025 ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళా 31 ఆగస్టు మళ్ళొక 2 బిల్లులు ఎందుకు తీసుకొచ్చారు? ఇవి పెండింగ్ లో ఉండగా ఎటువంటి రిఫరెన్స్ లేకుండా జీవో నెంబర్ 9 తీసుకొచ్చారు, కాన్స్టిట్యూషనల్ శాంటిటీ లేకుండా. దీనికి నాకు డౌట్స్ ఉన్నాయి, దీని ఆరోపణలు చేయట్లే. ఆది శ్రీనివాస్ అంటే నాకు చాలా గౌరవం గారు, మీరు వివరణ చెప్పాలి. ఓకే, ఇప్పుడు సరే, భరత్ అన్న ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి తీసుకున్నావే నన్ను. సరే, ఇప్పుడు ఒకటి అంటే వారు అడిగినది మీ ద్వారా కూడా ప్రజానికానికి, ప్రజలకు వెళ్ళాలి. ఇక్కడ వారు చేసిన ప్రశ్నల గురించి నేను ఒక 2 ముచ్చట్లు చెప్తా. నేను వేరే మీటింగ్ లో ఉండి ఇప్పుడే V6 బయటకు వచ్చిన, వేరే మీటింగ్ లో ఉండి మీరు ఉన్నారంటే వచ్చిన. ఇప్పుడు ఇక్కడ ఏదైతే 42% రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సాంస్కృతిక సంబంధించినటువంటి మనము ఇవ్వాలని మీ కామారెడ్డి డిక్లరేషన్ అనుకున్నాం. దాని ప్రకారం ముందుకు పోయే క్రమంలో ప్రతిదీ పద్ధతి ప్రకారమే పోయినాము. మా చిత్తు శంకించడానికి మీరు ఎవరు కూడా అనుమానపడాల్సిన అవసరం లేని మాట ఈ సందర్భం చెప్తా ఉన్నా. ఈరోజు కుల గణన సంబంధించిన సర్వే, జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. మేము దానికి కుల గణన కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలి, అది అంశం తెలుసు. కానీ ఇక్కడ మనం కుల గణన సర్వే జరిపినాము, డెడికేషన్ కమిటీ వేసినాము, ఎంపారికల్ డాటా కూడా పూర్తి స్థాయిలో మన దగ్గరకు వచ్చింది. అసలు 50% రిజర్వేషన్ దాటద్దని రాజ్యాంగంలో ఎక్కడకు లేని సందర్భం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ఏదైతే ఎంపారికల్ డాటా గాని ఏదో ఈ రోజు లెక్కలు కరెక్ట్ గా ఉంటే రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉందనేటువంటి మాటకు ఉన్నటువంటి సందర్భంలో మీ ముందుకు పోయిన సందర్భం. సరే, ఇప్పుడు వారు అంటున్నారు, నేను ఒక విషయం చెప్పి మళ్ళీ వారు చెప్పిన ప్రశ్న జవాబు చెప్తాను. నిన్నటి రోజు ఈ రోజు కానీ కోర్టులో జరుగుతున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే 42% తీసుకొచ్చినటువంటి చట్టం పైన ఎవరు ఛాలెంజ్ చేయలేరు.
చట్టం సక్రమంగా ఉన్నట్టే కదా అని ఒక ప్రశ్న భరత్ గారు మీకు అడుగుతా ఉన్నా. Yeah. వాళ్ళు అడిగింది కేవలం జీవో 9 మాత్రమే ఛాలెంజ్ చేసారు. చట్టం ఎక్కడా కూడా ఛాలెంజ్ చేయలేదు. ఒకవేళ మేము చేసిన చట్టం తప్పు అయి ఉండుంటే ఎందుకు గవర్నర్ గారు తిరిగి మాకు వాపస్ పంపలేరు అనేది ఒకటి. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మేము చేసిన చట్టంలో దొరికి ఉంటే పొరపాట్లు ఏమన్నా వారు అన్నట్టు డెడికేషన్ కమిషన్ ముందు వేయక, కులగణన సర్వే తర్వాత జరిగితే, ఎంపెరికల్ డాటాను బయట పెట్టక, ఈ పొరపాట్లను ఒకవేళ గుర్తించి గవర్నర్ గారు తిరిగి మాకెందుకు వాపసు పంపలేరు? కేంద్ర ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి వారిని కూడా చూసిన తర్వాత లే మీరు 42% రాజకీయ రిజర్వేషన్, ఆర్థిక సాంస్కృతిక విద్య ఉద్యోగాలకు సంబంధించినటువంటి బిల్లు అసలు కరెక్ట్ లేదు అని మాకు తిరిగి ఎందుకు పంపలేరు అనేది మా బీసీ సమాజానికి ఉన్నటువంటి అనుమానాలను ఎందుకు నివృత్తి చేస్తలేదు బీజేపీ ప్రభుత్వం అనేది కూడా మీరు ఆలోచన చేయమని కోరుతున్నా. దీనికి వారి దగ్గర నుంచి జవాబు ఆశిస్తలేను. రెండోది, ఎందుకు మీరు ఆగస్టు 30-31 మళ్ళా చట్టం చేసిరంటారు? ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ 2018లో భరత్ గారు మీకు బాగా తెలుసు, మాకు జాలగల శ్రీనివాస్ గౌడ్ గారు బహుశా ఉండుంటే, చిరంజీవులు గారు అన్న ఉండుంటే తెలుసుంటది. 2018లో పంచాయతీ రాజ్ యాక్ట్ ను 50% క్యాప్ చేస్తూ మీ 50% దాటి పైకి మేము పోము, 50% లోపలనే మేము ఎన్నికలకు పోతామని సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ ఇచ్చింది అన్నట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్. అవును, మరి అట్లా చేస్తేనే ఎలక్షన్ పెట్టమన్నారు, లేకపోతే ఎలక్షన్ ఎందుకు ఈ ఆగస్టు 30-31 నాడు మళ్ళీ బిల్లు వచ్చి రాజ్యసభ అంటున్నారు కాబట్టి చెప్తున్నా. భరత్ గారు నేను మీకు సమాధానం చెప్తా. వారి ప్రశ్నలు మొత్తం విన్నని చెప్పేది మీ ద్వారా ప్రజలకు నాకే చెప్పండి. చట్టం చేసిండ్రు, చట్టం చేసిండ్రు మీరు చెప్తున్నాను. నా మాట పూర్తి కాలేదు, చెప్పండి. నా మాట పూర్తి కాలేదు. మేము చట్టం చేసినప్పుడు కూడా 2 చేసినాం. చట్టం 6 నెలలకు అప్పుడు చేసిన మార్చిలో ఏమని, ఒకటేమో విద్యా ఉద్యోగాలకు ఒక చట్టం చేసినాం, రాజకీయానికి 42% ఒక చట్టం చేసినాం. 2 చట్టాలు చేసినాం. ఆ రోజు ఉభయ సభలు ఆమోదించినాయి. మేము గవర్నర్ గారు పంపించాం, గవర్నర్ రాష్ట్రపతి గారు పంపించారు. ఆ బిల్లు తిరిగి రాలేదు మాకు. అంటే సక్రమం ఉంది కాబట్టి ఒకళ్ళు ఇక్కడ రాజకీయ కోణాలు చూస్తే ఇక్కడ ఇస్తే వాళ్ళకి లబ్ధి జరుగుతుంది, ఇవ్వలేరు అనేది మా ఆరోపణ మొదటి నుంచి. రెండోది, 2018 పంచాయతీరాజ్ చట్టంలో క్యాప్ విధించబడ్డది బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 50% కంటే ఎక్కువ పోవడానికి వీల్లేదని. కాబట్టి మా క్యాబినెట్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో ఆర్డినెన్స్ తీసుకుని వచ్చిండు. ఏమని, ఒకవేళ రేపు రాష్ట్రపతి నుంచి గవర్నర్ నుంచి మా చట్టాలకు షెడ్యూల్ 9 లో చేరుస్తూ మాకు ఒకవేళ అవకాశం కల్పించి ముందుకు పోవాలంటే ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ గుదిబండగా ఉంది, 50% నుంచి మీరు పోరాదని. దాన్ని అధిగమించడానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో ఆర్డినెన్స్ తీసుకుని వచ్చిండ్రు. ఆ ఆర్డినెన్స్ కూడా మీకు పంపిన గవర్నర్ గారి దగ్గరికి. ఆ తర్వాత మీ పీస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మా బీసీ బిడ్డ అయినటువంటి పొన్నం ప్రోగ్రామ్ మీ అందరూ కూడా వెళ్లి రిక్వెస్ట్ చేసి వచ్చినాం, దీన్ని మీరు ఆమోదం పొందేలా చేయమని. అదేమో 6-7 నెలలు అయింది. ఇది 3 నెలలకి ఇంకొక 3-4 రోజులు తక్కువ ఉంటుందేమో. ఇచ్చొచ్చిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ చట్టం చేయాలి కాబట్టి మేము ఆగస్టు 30-31 నాడు ఏదైతే 50% క్యాప్ లోపలనే ఉండేటువంటి రిజర్వేషన్ ను అధిగమించడానికి దాన్ని కూడా చట్టం చేసినాం. అంటే మా చిత్తశుద్ధి మీరు చూడండి, మా చేతులు ఉన్న ప్రతి అంశాన్ని బీసీలకు చారిత్రక నిర్ణయం, సాహసోపేత నిర్ణయంలో భాగంగా చేసిన సందర్భంలో చేసినాం. ఆఖరికి సెప్టెంబర్ 30 లోపల ఎలక్షన్ పోవాలని చెప్పని హైకోర్టు చెప్పింది. కాబట్టి మా చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని అన్ని వాడుతూ జీవో 9 తీసుకొని పోయిన ముందుకు. నిజంగా మా చిత్తశుద్ధి శంకించలేదు నాకు అర్థమైంది. ఈ ప్రశ్న మా కేసులు ఒకటి ప్రభుత్వానికి అయ్యండి, కూడా బీజేపీ గవర్నమెంట్ అడగండి. ఆది శ్రీనివాస్ గారు, ఒకటి ఇవాళ గెలిచుంటే, ఇవాళ స్టే రాకుంటే డెఫినెట్ గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హీరో అయ్యేది. ఓకే, ఇవాళ రాలేదు. ఎప్పటికైనా దిగి రావాల్సిందే. 42% కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే. అందుకే మేము మొదటి నుంచి అంటున్నాం, ఒకవేళ రాజకీయ కోణంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోయినా మేము 42% ముందు పోతాం. ఇప్పుడు అన్న అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి అన్న. ఈ రోజు రాష్ట్ర బీజేపీ భరత్ గారు రాష్ట్ర స్థాయిలో సై అయినటువంటి బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నటువంటి కేంద్రంలో ఎందుకు నాయకున్నారు, ఎందుకు యూటర్న్ తీసుకుంటున్నారు? వాడిని అడగండి అన్న. వాళ్ళు ఏమంటారంటే మేము హామీ ఇవ్వలే, కామారెడ్డి డిక్లరేషన్ మేము చెప్పలేదు, ఇది కాదు. ఇది ఫెడరల్ మీకు ముందు ఒక్క నిమిషం, మీకు ముందు ఈటల రాజేందర్ మీకు ముందు లైన్ లోకి వచ్చారు. బహుశా
ఒక్క నిమిషం. అన్నది ఫెడరల్ ప్రభుత్వం పైసాబ్ రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు పోవాలి. ఈరోజు సుప్రీం కోర్టు కూడా ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి ఆలోచనకు అనుగుణంగా ఆ చట్ట సభలలో వాళ్ళు ముందుకు పోవడానికి అవకాశం ఉంది. నేను చెప్తున్నా కదా 50% రిజర్వేషన్ దాటుతుంది ఏ రాజ్యాంగం లేదని విన్నామా? అభిషేక్ సింగ్ గారు కూడా చెప్పిన సందర్భం కూడా మీరు విన్నారు. బట్ కోర్టు యాక్సెప్ట్ చేయలేదా దాన్ని? అయితే ఒక్కటి వాళ్ళ ఉద్దేశం ఏంది అన్న కరెక్ట్, వాళ్ళ ఉద్దేశం ఏంది? మీరు రాజకీయ పరంగా హామీ ఇచ్చుకున్నారు కాబట్టి మీరే తెలుసుకోండి అని చెప్పంటే ఈ ఫెడరల్ స్ఫూర్తికి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? అయితే మీకు ముందు ఈటెల రాజేందర్ గారు లైవ్ లోకి వచ్చారు. ఆయన ఏమంటారంటే నేను ముందే చెప్పా, 10 రోజుల క్రితమే చెప్పా, పైసలు ఖర్చు పెట్టకండి, దావతులు ఇవ్వకండి, ఇది అయ్యేది కాదు పోయేది కాదు. మీ తోటి శాసనసభ్యులు మీ పక్క నియోజకవర్గమే అంతే కదా? ఈటెల రాజేందర్ గారు 10 రోజుల క్రితమే నేను చెప్పాను అన్న. అందుకే ఇది లేదో మతలబు ఉందని ఎందుకన్నా? నిన్నటి రోజు రాని ఈ రోజు వచ్చిందంటే ఏదో మతలబు ఉందని అనేది ఎందుకంటున్నావు? మా బాధ బీసీ బిడ్డలందరూ ఎందుకంటున్నాము? ఆల్రెడీ నామినేషన్ ప్రారంభమైన తర్వాత స్టే వచ్చిన తర్వాత ఎవరికైనా బాధ ఉంటుంది కదా. మా బీసీ బిడ్డలకు సంబంధించి ఆలోచన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగినాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులము, ఎమ్మెల్యేలము, ఎంపీలము, ఎమ్మెల్యేలు జరిపించే మన కార్పొరేట్ చైర్మన్లు, ప్రజా సంఘాలు అన్ని వచ్చి 200 మంది కలిసి ఉంటే రాష్ట్రపతి గారు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు గవర్నర్ కలిశారు, తర్వాత ప్రధానమంత్రిని చాలా రేవంత్ రెడ్డి కలిశారు. మరి ఈ రిక్వెస్ట్ ఎందుకు అడగలేదు ప్రధానమంత్రిని? ఇప్పుడు అంటే ఇప్పుడు మేము ముందుకు వెళ్లే క్రమంలో రాజ్యాంగ పదవులు ఉన్న వారిని కలిసి రిక్వెస్ట్ చేయాలని చెప్పండి. మేము కామన్ జస్టిస్ మినిస్టర్ కలిసినాం, పీసీ అధ్యక్షులు మేము పొన్నప్రావు గారు కలిసి రిక్వెస్ట్ చేసి వచ్చినాము. రాష్ట్ర శాసనసభలో జరిగిన చట్టం యొక్క తీర్పు, ఆ చట్టం యొక్క ప్రతులు ఇచ్చి వచ్చినాము. మీరు గవర్నర్ తప్పనిసరి అడిగి ఉంటారు, అందులో అనుమానం లేదు. మరి రాహుల్ గాంధీ గారు ప్రతి రాష్ట్రానికి వెళ్ళి చెప్తుంది కదా, ఓ శాశ్వత నిజము, శాశ్వత నిజము తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నది. ఈ రోజు దేశ జనాభా ఇప్పుడు 2022 అనుకుంటా, నాకు బాగా గుర్తు. అప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు సుప్రీంకోర్టుకి ఏం వేసారు? మేము కుల గణనకు వ్యతిరేకము అన్నారు. అలాంటిది ఈ రోజు మా రాహుల్ గాంధీ గారి ప్రయత్నము, మేము రోల్ మోడల్ తెలంగాణ అయిన తర్వాత వాళ్ళు కూడా క్యాబినెట్ లో ఏమన్నారు? మీ జనాభా లెక్కలతో పాటు కులగణన జరుగుతూ ఉన్నారు. అంటే ఒక రకంగా బీసీలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి ఒక మైలురాయిగా తొలి మెట్టు విజయంగా. ఎట్లా సార్? ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది, 6 వారాలకు వాయిదా వేసింది, నవంబర్ 25 వరకు. మరి సుప్రీంకోర్టుకు పోతారా, లేకపోతే ఈ హైకోర్టులో జడ్జిమెంట్ వచ్చేంత వరకు? జడ్జిమెంట్ రావాలంటే మీరు విఠల్ గారు ఇస్తాను అవకాశం, ఒక్క నిమిషం. జడ్జిమెంట్ రావాలంటే కనీసం 3 నెలలైనా పడుతుంది. ఎందుకంటే 6 వారాలు వాయిదా తర్వాత మళ్ళా పూర్తి 30 మంది పిటిషనర్ల వాదనలు విని ఫుల్ జడ్జిమెంట్ ఇవ్వాలా. ఇప్పుడు హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టు పోతారా, లేదా పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తారా? నేను ఇంకొక మీటింగ్ వెళ్ళాలి, ఒక విషయం చెప్పి ముగిస్తా. నేను ఇప్పుడు మేము మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని 42% రిజర్వేషన్ సంబంధించి ఈ రోజు జరిగిన పరిణామాలపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ముందుకు పోదామని చెప్పని ఒక ప్రకటన మాకు వచ్చింది. తప్పనిసరిగా నేను చెప్పేది నాకు విశ్వాసము, 42% రిజర్వేషన్ తోనే ముందుకు పోవడానికే అవకాశం ఎక్కువ ఉంటాయి. తప్పనిసరిగా 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పనేటువంటి భావన బీసీ బిడ్డని వ్యక్తం చేస్తాం. అంటే ఎట్లా 42% సాధించినట్టు? సుప్రీం కోర్టా లేకపోతే హైకోర్టు 42% వచ్చేంత వరకు ఎలక్షన్ జరగవా? మా ముఖ్యమంత్రి క్యాబినెట్ ఇప్పుడు కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని చెప్తారు. న్యాయ కోర్టులు మాట్లాడి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్ తోనే సక్సెస్ కావడానికి ఉన్న మార్గాలన్నీ కూడా అన్వేషిస్తాం. అన్వేషించి 42% ముందుకు పోతామని చెప్పి అనేది నా యొక్క భావన చెప్తా ఉన్నాను. మీరు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మెంబర్ గా ఉన్నారు కదా? అవును, పిఎస్సి మెంబర్. పొలిటికల్ అఫైర్స్ కమిటీ లాస్ట్ టైం 2 ఆప్షన్స్ అభిషేక్ మను సింగ్ తీసుకొని పార్టీ పరంగా ఇవ్వాలని కూడా అప్పుడు చర్చ జరిగింది. అంటే అంతర్గతంగా అనేకం జరుగుతాయి. ఏ జరిగినా అంతిమంగా బీసీ బిడ్డలు న్యాయం జరగాలనే పొలిటికల్ అఫైర్స్ కమిటీలు కూడా జరిగింది. మనం 42% రాజకీయ రిజర్వేషన్ ఇస్తాను, విద్యోద్యోగులు ఇస్తానుకున్నాం. మన ఆన్ గోయింగ్ ఇస్ గుడ్, బాగా జరుగుతా ఉంది ఇప్పటి వరకు. ముందుకు వెళ్దాం. కోవిడ్ అనేది మాకు పైనుంచి కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉందంటే ఈ 42% వదిలేసి కేబినెట్ లో 42% ఇవ్వచ్చు కదా. ఆది శ్రీనివాస్ కి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని అడుగుతున్నారు. 15 మంది మంత్రులు ఉంటే 3 కాపు లేని మంత్రివర్గం ఇదే నాకు తెలిసి తెలంగాణ చరిత్రలో.
అవును, ధన్యవాదాలన్నా. మా అది కూడా అది మా ముఖ్యమంత్రి గారి నోటీస్కి వెళ్ళింది, మా అధిష్టానం దృష్టికి వెళ్ళింది. తప్పనిసరిగా ఇప్పుడు ఇచ్చేటువంటి దానిలో భర్తీ చేస్తారు, అందులో ఇబ్బందులు బీసీలకు న్యాయం చేస్తారు. అందులో కూడా రేపు ఇచ్చే పదవులు బీసీలకు వచ్చేందుకు వాట వేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి వస్తుంది అయితే గారు ఆది శ్రీనివాస్ గారికి కేబినెట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ రీషఫుల్ లో. అన్న ఓకే, నా మీద మీకు వ్యక్తిగతంగా ఉన్న అభిమానికి ధన్యవాదాలు. ఒకటే జిల్లా అభిమానం ఉంటది కదా. ఓకే భరత్ ఉండు అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాంత అభిమానం ఉండాలి. ఆ. మన ప్రాంత అభిమానం అనేది ఉంటది, స్నేహం అనేది ఉంటది, బీసీ బిడ్డలుగా ఎదగాలని చెప్పి చూసే కోణం ఉంటది. కాబట్టి ధన్యవాదాలు చెప్తున్నా మీకు ఆ విషయంలో అంటున్నా. థ్యాంక్ యూ. అంటే 42% వస్తే మీకు కూడా ఇవ్వాలి మంత్రి పదవి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూస్తుంది, తప్పనిసరిగా ఆలోచిస్తుంది. Yeah. ఓకే అన్న, నేను ఇంకో మీటింగ్ వెళ్తున్నా, మళ్ళీ తీసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ విఠల్ గారు. ఎస్ భరత్ గారు, ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు చెప్పిన దానిలో